సో మీ సిస్టర్ని పక్కన పెడితే అసలు మీ లవ్ ట్రాక్ అనేది స్టార్టింగ్ డేస్లో పిచ్చి పీక్స్ అసలు మొన్న ఆవిడతో ఫుడ్ బ్లాగ్ కూడా చేసినట్టున్నారు శుభశ్రీ గారితో. సో అది ఎలా జరిగింది అండ్ మీ ఇద్దరి మధ్య ఎలా ఉండేది ర్యాప్? సో అంటే ఫస్ట్లో ఒక మంచి ఫ్రెండ్ లాగా ఆ బాండింగ్ వచ్చింది, కానీ 5th వీక్ ఎలిమినేట్ అయ్యి వెళ్ళిపోయేసరికి సో తనతో అప్పుడే లెటర్ టాస్క్లో తను కొంచెం డిసప్పాయింట్ అయింది, బయటకు వచ్చి కూడా కొంచెం అట్లా చెప్పిందంటే. ఎందుకంటే యాక్చువల్లీ ఏం జరిగిందంటే ఇమీడియట్లీ అది జరిగిన 2-3 డేస్కే తను ఎలిమినేట్ అయిపోయింది ఆ లెటర్ టాస్క్ అయినప్పుడు. సో ఆల్రెడీ చిన్న డిస్టర్బెన్స్, అప్పటి వరకు ఏ డిస్టర్బెన్స్ రాలే మా మధ్య. సో ఆ డిస్టర్బెన్స్ వచ్చింది, ఇమీడియట్గా తను ఎలిమినేట్ అయి వెళ్ళిపోయేసరికి సో ఇంకో 1 వీక్ 2 వీక్స్ ఎక్స్ట్రా ఉండున్న తనకి సో మేము మాట్లాడుకునే వాళ్ళము, కొంచెం సార్ట్అవుట్ అయ్యేది మ్యాటర్. సో బయటికి తను నా మీద ఒక పాజిటివ్ వచ్చేది, కానీ అదే టైంలో అది జరిగేసరికి నాకు అనిపించింది సో తను అట్లా ఫీల్ అయి ఉంటుంది అని చెప్పి. సో బయటికి రాగానే కూడా కొంచెం అని చెప్పేసరికి వెంటనే తనకు కాల్ చేసి సో అపాలజైజ్ చెప్పిన, ఎందుకంటే అపాలజైజ్ చెప్పడంలో తప్పలేదు. ఒక పర్సన్ మన వల్ల ఫీల్ అయినరు, సో ఏదైనా ఎనీ మ్యాటర్ అంటే మనం ఇంటెన్షనల్గా చేసినా అన్ఇంటెన్షనల్గా చేసినా కూడా ఒక పర్సన్ మన వల్ల హర్ట్ అయిందంటే సో సారీ చెప్పడానికి నేను ఆల్వేస్ రెడీ. సో అందుకే వెంటనే అపాలజైజ్ చేసిన, దాని తర్వాత అంతా ఆన్ గుడ్ టర్మ్స్. సో తర్వాత తనతో ఒక తన యూట్యూబ్ ఛానల్ కి వీడియో కూడా చేశారు. ఇట్స్ ట్రెండింగ్ నౌ. అవునవును, అసలు 1 million+ వ్యూస్ విత్ ఇన్ 3 days లో వచ్చాయి. ఇట్స్ రియలీ గుడ్. అండ్ లవ్ ట్రాక్స్ గురించి, లవ్ అంటే ఇప్పుడు మేము అనుకుంటాము ఇట్స్ లవ్, వాళ్ళు ఏంట్రా మంచిగా బాగున్నారు ఇద్దరు జోడీ అని చెప్పేసి. అసలు మీరు స్టార్టింగ్ డేస్ లో అయితే మిమ్మల్ని చూసా, అంటే బిగ్ బాస్ కూడా మిమ్మల్ని చూపించేవాళ్ళు అనమాట. బిగ్ బాస్ టీం అంతా మాకు ఎప్పుడైతే టెలికాస్ట్ చేసేవాళ్ళు. సో ఇది ఒక ఫ్రెండ్షిప్ లానే తీసుకోవచ్చా, లేకపోతే లవ్ ట్రాక్ ఇది? అంటే ఎనీథింగ్ స్టార్ట్స్ విత్ ఫ్రెండ్షిప్ కదా. సో ఇప్పుడు ఒక 5 weeks లోనే మనము అది లవ్ అది ఇదంతా డిసైడ్ చేసి చెప్పలేము. ఎగ్జాక్ట్లీ ఒక గుడ్ ఫ్రెండ్షిప్ ఉండే. ఆబ్వియస్లీ ప్రోమోస్ లో వాటిలో కట్ చేసినప్పుడు సో ఆ మ్యూజిక్ వేసి దానికి ఆడియన్స్ కి అది ఆ ఫీల్ అది వస్తుంది 100%. అండ్ నేను ఒక సింగిల్ గర్ల్, సో యంగ్ పీపుల్, సో ఆటోమేటిక్గా అది వస్తుంది. సో మంచి ర్యాప్ అయితే ఉండేది అనమాట సో మా ఇద్దరికి. అండ్ బయటకు వచ్చిన తర్వాత కూడా ఇప్పుడు ఒక 2-3 times కలిసిన తనని, లైక్ సో ఆ వీడియో చేసినాం అట్లా. విల్ ప్లాన్ టు వర్క్ ఫర్దర్, ఒకవేళ కలిసేదని ప్రాజెక్ట్ వచ్చినా చేస్తాం అది. సో అక్కడ వరకు ఒక ఫ్రెండ్షిప్, ఒక మంచి ఫ్రెండ్షిప్ అయితే ఉంది. ఒక హ్యాండ్సమ్ బాయ్ అండ్ బ్యూటిఫుల్ కదా. ఓకే, సో శుభశ్రీ గారు ఇప్పుడు ఓజీ సినిమాలో చేస్తున్నారు. లోపల ఉన్నప్పుడే చెప్పింది. అండ్ బయటకు వచ్చినప్పుడు మాతో కూడా షేర్ చేసుకున్నారు. అండ్ మేము క్వశ్చన్స్ అడిగి చంపేసామండి.